లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాలలో ఉదయకాల సమయంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితం మనము దృఢంగా బలపరుచుకున్న తర్వాత మనం అడుగుపెట్టేటువంటి మన యొక్క వ్యక్తిగత జీవితం మీద ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి నిత్యము కూడా మనం క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఆయన కుమారులుగా మనమందరము కూడా ప్రతిరోజు ఉదయాన్నే మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మనము ధ్యానించుకొని ప్రార్థించుకున్న తర్వాత మనము మన కుటుంబము మన తోటి సహోదరి సహోదరులతో కలిసి లోక మార్గంలోకి ప్రయాణమయ్యేటువంటి వ్యక్తిగత జీవితంలో మనము సంతృప్తిగా జీవితాన్ని, ఆ దినాన్ని పూర్తి చేయుటకు దేవునికి కృప, దేవుని యొక్క శక్తి, బలము మనకి నిత్యము అవసరం అవుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. దీని అనుసారంగా ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనకి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి నిత్యము కూడా ఉదయకాల సమయంలో ఒకరోజు ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నటువంటి దేవుడు బయలుపరిచినటువంటి విషయాలను, బోధించిన మాటలను, ప్రకటించినటువంటి విషయాలను, ఆయన చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలను, అదేవిధంగా మానవ జీవితం ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, లోకాన్ని ఉద్దేశించి తెలియజేసినటువంటి విషయాలు, అదేవిధంగా అంత్యదినమ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి రాకడకు సంబంధించినటువంటి విషయాలు, మరియు క్లుప్తముగా వ్యక్తులతో పాటు సోదర భావంతో కలిగి ఉండేటువంటి విషయాల పట్ల ఉపమానాలు, ఎన్నో రకాలైనటువంటి మాటలు మనకి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కోసము నిరంతరము కూడా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సాధకము చేసుకోవడానికి ఒక సాధనములాగా మనము ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మనము దేవుని కుమారులుగా మనము గుర్తించి దేవుని యొక్క కృపను మనం పొందుతాము. అదేవిధంగా మన కుటుంబాన్ని మనం బలపరచుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. మరి ఈ క్రమంలో మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరి యొక్క గొప్ప కృప చేత, మీ అందరి ప్రార్థనల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించిన నుంచి ఈ రోజు వరకు కూడా మీరు అందరూ ఆదరించి, అదేవిధంగా మీరు దేవుని కృపను పొందుటకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరే కాకుండా మీ తోటి సహోదరి సహోదరులకు, అదేవిధంగా మీ తోటి జత పని వారికి, మీ కుటుంబాల్లో ఉన్నవారికి కూడా చేరవేయడం వల్ల మనము దేవుని యొక్క కృపను పొందేవారు అవుతాం. ఎందుకనంటే దేవుడు మనకి ముఖ్యంగా వాక్యాన్ని తెలుసుకున్న వారే కాకుండా తెలియని వారికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా వాక్యం అనేది తెలిసిన వారికి కాకుండా తెలియని వారికి కూడా ఎన్నో విషయాలను బయలుపరచుటకు తెలిసిన వారు ఉపయోగకరంగా ఉన్నట్లయితే వారు దేవుని యందు కృప పొందిన వారు అవుతారు. కాబట్టి మీరందరూ కూడా మన యొక్క కార్యక్రమాన్ని తెలియని వారికి షేర్ చేయండి. అదేవిధంగా ముందుగా నూతనంగా చూసేవారైతే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని యొక్క కృపలో నడుచుకున్నటకు, ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకున్నటకు, ఈ యొక్క కార్యక్రమంలో బయలుపరిచేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకొని ప్రార్థనా జీవితాన్ని, అదేవిధంగా వాక్యాన్ని మనము ఏ రకంగా తెలుసుకున్న అంశాలను ఇందులో మనం క్షుణ్ణంగా చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క దైనందిన జీవితంలోని మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితము, అదే మీ ప్రార్థనా జీవితము, అదేవిధంగా పరిశుద్ధ గ్రంథ లేఖనాల పట్ల గొప్ప అవగాహన కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ మాదిరిగా మనం చూసుకున్నట్టయితే సువార్తలలో మనము లూకా సువార్త మొదటి 15 అధ్యాయాలను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రీతిగా ఈరోజు మనము ధ్యానించుకోబోయేటువంటి అధ్యాయము లూకా సువార్త 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో పొందపరిచినటువంటి మొత్తం వచనాలు మనం చూసినట్లయితే 31 వచనాలు ఈ యొక్క అధ్యాయంలో పొందపరచడం జరిగింది. ఆ రీతిగా మనం చూసినట్టయితే ఈ యొక్క 31 వచనాలని మనము 3 భాగాలుగా
3 భాగాలుగా మనం మాట్లాడుకుంటే ఈ ఒక 31 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు ఉపయోగపడేవి ఏ మాదిరిగా చెప్పి ఉన్నారు, ఏ విషయాలు చెప్పి ఉన్నారు, అవి మన జీవితానికి మనం ఏ రకంగా అప్లై చేసుకోవడం వల్ల మనము దేవుని కృపను పొందుతాము, లేదు ఎటువంటి రక్షణ మనం పొందుతాము, ఎటువంటి సమస్య నుంచి మనము తెలుసుకోగలుగుతాం విషయాలు ఈ రోజు యొక్క 31 వచనాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుందాం. మరి ముఖ్యంగా ఈ 3 భాగాలు, మొదటి భాగంగా మనం చూసినట్టయితే 1 నుంచి 13 వచనాలు మనం చూసినట్టే ఇందులో ఒక అవినీతి గుమస్తా యొక్క ఉపమానము. అదే విధంగా మనం చూస్తే రెండవ భాగంగా 14 నుంచి 18 వచనాలు చూస్తే ధర్మశాస్త్రము గురించి, దేవుని రాజ్యము గురించి పోలికతో ప్రభువైన యేసుక్రీస్తుల వారు వివరించినటువంటి విధానము. అదే విధంగా చివరగా మనం చూసినట్టయితే 19 నుంచి 31 విషయాల్లో మనం గమనిస్తే ఒక ధనవంతుడు గురించి, లాజరు గురించి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మాటలు ఈ యొక్క భాగంలో మనకి పొందపరచడం జరిగింది. అందులోనే కూడా పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు యొక్క కథ, ఈ యొక్క సందర్భము మన జీవితానికి ఒక ఉపయోగకరమైనటువంటి జీవితము, మనం ఆలోచించుకోదగ్గ జీవితము. అదేవిధంగా మన జీవితంలోని మనం ముఖ్యంగా దేన్ని ఎక్కువగా కలిగి ఉండాలి, ఎటువంటి సహాయాన్ని కలిగి ఉండాలనేది అంశం మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం ఈరోజు ఈ యొక్క 3 భాగాల్లో ఒక ముఖ్యమైన భాగ్యాన్ని మనం ధ్యానించుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టే ధనవంతుడు, అదేవిధంగా లాజరు గారి యొక్క విషయాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఇందులో ఏంటి ఈ యొక్క 3వ భాగంలో ఉన్న విధంగా చూసినట్టయితే ఒక ధనవంతుడు, లాజరు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ యొక్క మొదటి ఉపమానము, అదేవిధంగా రెండో విషయం చెప్పిన తర్వాత 3వ భాగంలో ఈ విషయాన్ని మనకి తెలియచేయడం జరిగింది. ఈ యొక్క 3వ భాగంలోని ధనవంతుడు సంపూర్ణంగా ఈ లోక మార్గంలో ఉన్నంత వరకు కూడా ఆయన అనుభవించే ధనాన్ని కానీ, ఆయన అనుభవించే ఐశ్వర్యం కానీ, ఆయన అనుభవించే భోజన పదార్థాలు కానీ, ఆయన అనుభవించేటువంటి సుఖాలు కానీ, ఆయన అనుభవించే సంతోషాలతో ఏ మాదిరిగా ఒక వ్యక్తి ధనవంతుడు జీవితాన్ని లోక మార్గంలో గడుపుతాడో, ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ, దేవుని పట్ల భయభక్తులను విడిచిపెట్టి సమస్తము కూడా ధనాపేక్ష కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితము ఒక ధనవంతుడుగాను, ఆయనతో పాటు ఆయన సహోదరులు కలిగి ఉన్న వారి యొక్క విషయాన్ని తెలియచేస్తూ, అదే విధంగా ఆయన ఇంటి దగ్గర ఆయన ఇంటి గుమ్మం దగ్గర ఉన్నటువంటి మరొక వ్యక్తి లాజరు అనే ఒక వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి, పేదవాడు, ఆయన పట్ల దేవుడు చూపించినటువంటి కృప ఏ విధంగా ఉన్నది, ఈ లోకంలోని ధనవంతుడి యొక్క జీవిత విధానము, ఆ ధనవంతుడు పొందేటువంటి ఈ లోక మార్గంలో అనుభవించే సమస్తానితో పాటు అదే ధనవంతుడితో పాటు ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఏదైతే పేదరికంలో ఉన్నటువంటి ఒక లాజరు, అదేవిధంగా అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఏ రకమైనటువంటి జీవితాన్ని అనుభవించిన తర్వాత వీరి యొక్క మరణాల తర్వాత జరిగేటువంటి ఈ యొక్క ఆత్మల విషయాలలో ధనవంతుడి యొక్క ఆత్మ ఏ మాదిరిగా ఉన్నది, అదేవిధంగా ఏదైతే పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక జీవితంలోని విశ్వాసం కలిగి ఉండి పేదరికంలో ఉంటూ జీవిస్తున్నటువంటి ఈ యొక్క లాజరును యొక్క ఆత్మను దేవుడు ఏ రకంగా ఆశీర్వదించడనే విషయాలను ఈ యొక్క చివరి ఈ యొక్క వచనాల్లో మనకి తెలియచేయడం జరిగింది. ఏంటి మనం అనేది మనం చూసుకున్నట్టయితే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఉదార రంగ బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచు ఉండువాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండను. ఏదైతే ఈ లాజరు ఒక వ్యక్తట ఆ ధనవంతుని ఇంటి వాకిటినే పడి ఉన్నాడట. అక్కడ ఆ యొక్క ఈ లాజరు ఏదైతే ఆ ధనవంతుని దగ్గర ఉన్నటువంటి భోజనం, ఏ రకమైన భోజనం కూడా చూద్దాం. అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని గోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వారి కురుపులు నాకెను. ఏదైతే ఈ లాజరు యొక్క జీవితం చూసినట్లయితేనండి ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా దుర్భరమైనటువంటి జీవితము. అంటే ఆయన యొక్క జీవితంలోని ప్రతికూలమైనటువంటి బంధకాల్లో జీవిస్తున్నటువంటి ఈ జీవితంలోని ఆయన తినేటువంటి ఆహారము కూడా ఆ ధనవంతుడి దగ్గర పడిపోయిన రొట్టు మొక్కలను తినేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆ తర్వాత వచనాలు ఏ రకంగా ఉన్నాయని మనం చూస్తే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని కొనుక్కోబడును. ఏదైతే
వాక్యం అనుసారంగా లాజరు ఆ యొక్క దరిద్రత్వాన్ని, ఆ దీనత్వాన్ని కలిగినటువంటి ఒక లాజరట పరదేశంలో ఉన్నటువంటి అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఎవరట తీసుకెళ్లారు? ఆయన్ని దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అదే రీతిగా మరి ధనవంతుడి యొక్క పరిస్థితి కూడా ఏమైందో వాక్యానుసారంగా మనం చూద్దాం. అప్పుడు అతడు పాతాళములో, ఎవరు? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. ఏదైతే లాజరు గారు ఆ యొక్క ఆత్మను దేవదూతలు వచ్చి పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధుల గుంపులోకి తీసుకెళ్లి అబ్రాహాము రొమ్మున ఆయన అక్కడ కూర్చోవడం అనేది జరుగుతుంది. ఏదైతే ధనవంతుడు ఉన్నాడో ఆయన పాతాళంలో పెట్టడం జరిగింది. అప్పుడు ఈ యొక్క ధనవంతుడు చూసినటువంటి యొక్క దర్శనం, ధనవంతుడు ఏదైతే చూస్తున్నాడో ఈ పరలోకములో ఉన్నటువంటి లాజరును చూసి, ఏదైతే పరిశుద్ధ గుంపులో ఉన్నటువంటి ఒక లాజరును చూసినప్పుడు ఈ ధనవంతుడు కింద నుంచి ఈ పాతాళంలో ఉన్నప్పుడు చూసినప్పుడట ఈ ధనవంతుడు అబ్రాహాముని అడగడం జరిగింది కొన్ని మాటలు. ఇక్కడి నుంచి వాక్యంలో ఏం జరుగుతుందంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ధనవంతుడు అబ్రాహాముతో మాట్లాడటం మనం చూస్తాం. 2 మార్లు ధనవంతుడు అబ్రాహాముని అడగడం జరుగుతుంది. ఒకటి తన యొక్క నరకంలో అనుభవిస్తున్నటువంటి శోధన బట్టి గాను, ఆయన అనుభవిస్తున్నటువంటి బాధను బట్టి ఆ యొక్క జీవితం నుంచి ఆయనకు విముక్తి కలగాలని ఒకటి అడగడము. రెండోది అట్టి జీవితాన్ని కలిగినటువంటి ధనవంతుడి జీవితాన్ని కలిగినటువంటి వారి యొక్క, చెప్పాను కదండి, ఆయన అన్నదమ్ములను ఉద్దేశించి ఆయన పశ్చాత్తాపడి వారినైనా సరే బ్రతికించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ యొక్క కొన్ని మాటలు అబ్రాహాము గారితో మాట్లాడడం జరిగింది. ఏంటి ఆ మాటలను మనం చూసినట్టయితే, ఇక్కడ తండ్రి వైన అబ్రాహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను అంటే ఎవరిదండి? అక్కడ చూద్దాం. నేలల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అంటే, ప్రియమైన సహోదరులు, ఇక్కడ తన వేలి కొలను అంటే లాజరు యొక్క చిటికుని వేలితో ముంచి నాకు కాస్త నీరును అందించు ప్రభువా అని చెప్పి ఆ ధనవంతుడు అబ్రాహాముని అంత అడుగుచున్నప్పుడు, అక్కడ ధనవంతుడు ఏదైతే ఈ లోక మార్గంలో అనుభవించిన ఐశ్వర్యాన్ని కానీ, ఈ లోకంలో అనుభవించిన సకల భోగాలు కానీ, ఆ ధనము కానీ, ప్రతి దాన్ని అనుభవించినటువంటి ఆ ధనవంతుడట దరిద్రుడైనటువంటి లాజరు యొక్క చిటికిన వేలు నీరుతో దాహాన్ని తీర్చమని. ఎందుకంటే పాతాళంలోని జరుగుతున్నటువంటి ఆ అగ్నిలో మండుచున్నటువంటి శరీరానికి కానీ, ఆ శోధనకు కానీ, ఆ చీకటికి కానీ ఆ యొక్క ధనవంతుడు తట్టుకోలేక అబ్రాహాముని అడిగినప్పుడు అబ్రాహాం గారట ఏ సమాధానం చెప్పారో మనం చూద్దాం. అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకోమను. అబ్రహాం గారు చెప్తున్నారు ఏమనంటే ధనవంతుడికి, అదిగో నువ్వు ఆ టైంలో నీ యొక్క లోక మార్గంలో నువ్వు ధనంతో అన్ని విధాలుగా అనుభవించావు కదా, మరి లాజరు దరిద్రమైన జీవితాన్ని అనుభవించిన సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఏదైతే దీనత్వాన్ని కలిగి ఉండి, దరిద్రత్వాన్ని కలిగి ఉండి, సాత్వికమైన జీవితంలో ఈ లోక మార్గంలోని ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వారి యొక్క ఆత్మను దేవుడు వారికి శోధన లేకుండా, ఏదైతే వారు జీవించిన విధానాన్ని బట్టి, వారికి ఇచ్చిన తీర్పును బట్టి కానీ, వారు పొందినటువంటి ఆ యొక్క నెమ్మదితనాన్ని ఇక్కడ పూర్తిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు అబ్రాహాము ద్వారా జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి గురువారు దాటి పోజాలకు ఉన్నట్లు అంటే ఎక్కడి నుంచి? ఏదైతే పరిశుద్ధుల గుంపులో ఉన్న పరదేశి నుంచి పాతాళంలోనికి, పాతాళంలో ఉన్న వారు పరదేశులకు పోకుండా మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఈ మాదిరిగాన మొదటి క్రమంలో ఈ యొక్క ధనవంతుడు అబ్రాహాము గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మరలా అప్పుడు అతడు ఇంకో విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి ఆ విషయం కూడా మనం చూడప్పుడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. అప్పుడు ధనవంతుడట అబ్రాహాము గారిని మరింతగా అడుగుచున్నాడంటే ఏమని, అయ్యా నాకు ఇంకొక 4 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు, ఏ వేదనకరమైన స్థలమునకు, ఈ సకల భోగాలు అనుభవించిన నేను పరలోకంలోకి రాకుండా పరిశుద్ధులున్న స్థలంలో కాకుండా ఈ పాతాళంలో నేను చేసినటువంటి క్రియలు బట్టి అనుభవిస్తున్న ఈ నరకాన్ని వారు అనుభవించకుండా ఉండేలాగా వారిని కూడా మేల్కొలుపు అని చెప్పినప్పుడు, అక్కడ మరలా
ఏదైతే అడిగినటువంటి అబ్రహాం గారికి అదే విధంగా అబ్రహాం గారు తిరిగి సమాధానం చెప్తున్నారు. రెండోసారి ఏమని, అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగ అనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళినట్లు వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను. అబ్రహాం గారు ఏమని చెప్పారు అక్కడ, ఒక విషయాన్ని వారికి క్లుప్తంగా చెప్పారు. ఏం చెప్పారు, వారును ఈ వేదనకరమైన స్థలమును రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నేను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాం గారు అన్నారట, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగూ అనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. మారు మనసు పొందుదురను. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసారా ఇక్కడ ఒక ధనవంతుడు ఈ లోకంలో అనుభవించినటువంటి తీరును ఆ యొక్క లోక మార్గంలో ఎంతో సంతోషకరంగా ఉన్నప్పటికీ ఈ లోకాన్ని విడిచి ఈ యొక్క ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ప్రకృతి జీవితాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మన నిత్య జీవితంలోని పరలోకంలోని మన స్థానాన్ని ఏర్పరచుకున్నటకు మనము ఏ రకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము, కలిగి ఉన్న జీవితము ధనాపేక్షతో నిండిపోయి లోకంలోని ఒక ధనాన్ని తప్పించి కానీ మరి ఏ రకమైనటువంటి జీవితాన్ని పొందలేకపోయినప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితులు ఈ యొక్క ధనవంతుడు అదేవిధంగా దరిద్రుడైన లాజరు గారి ద్వారా మనము తెలుసుకోవచ్చు. చివరగా మనం చూసినట్టయితే అక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, వారు వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచును వారు నమ్మరని అతనితో చెప్పను. ఏదైతే మోషే లాంటి ప్రవక్తలు అదేవిధంగా ఇక్కడ చెప్పినటువంటి మాటలు పొందపరచుని ఉంది, వారు ఒకవేళ ఆ మాటలు వింటే సరిపోతుంది, వినయడల మృతులను లేటి వచ్చుట కూడా వ్యర్థమే అని చెప్పి అబ్రహాం గారు ఆ ధనవంతుడికి సమాధానం చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పారబుల్ బట్టి మన యొక్క జీవితానికి మనం ఏం అప్లై చేసుకోవచ్చు? ఈ లోక మార్గంలో ధనము ఉండడం అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందని అంటే, నీ మనస్సు కానీ నీ హృదయము కానీ నీ ఆలోచన కానీ సమస్తము కూడా ధనాపేక్షతో కలిగి ఉన్నట్లయితే అది వ్యర్థము, అది కేవలము కూడా ఈ లోకంలోని నువ్వు అనుభవించడానికి తప్పించగా ఉపయోగపడదు. రెండవది, ఎంత ధనాలను కలిగి ఉన్నావు అంటే నువ్వు నీ తోటి దరిద్రుడు, నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లాజర్ లాంటి ఒక వ్యక్తికి కనీసం ఒక పూట నువ్వు అన్నం పెట్టడానికి కానీ, తన ఆదరించడానికి కానీ, తన కష్టాలలో కానీ, తన ఆరోగ్య పరిస్థితుల్లో కానీ నువ్వు సహాయం చేసేవాడిగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు నీకు అంత ధనాన్ని నీకు కలిగి ఉన్నప్పుడు నీ ధర్మ కార్యాల వల్ల కానీ నీ సేవా కార్యాల వల్ల కానీ నువ్వు దేవుడి మార్గాన్ని అనుసరించిన వాడు అవుతావు. కాబట్టి అటువంటి కార్యాలు చేయకుండా ప్రత్యేకంగా జీవితాంతము ధనాపేక్షతో కలిగి ఉండకూడదు. ఆ రకంగా కలిగి ఉన్నట్లయితే మనము పొందేటువంటి మన మరణం తర్వాత మనం పొందే జీవితము మనము ఏ మాదిరిగా ఉంటుంది అనేది పరలోకంలో లాజరు గారు పరిశుద్ధుల గుంపులో ఏ రకంగా అయితే ఉన్నాడు, ఎంత సుఖాలు అనుభవించినటువంటి ధనవంతుడు పాతాళంలో ఏ రకంగా ఉండి నరక యాతనను అనుభవిస్తున్నాడు అనేది ఈ ప్రత్యేకమైనటువంటి ధనవంతుడు లాజరుకు సంబంధించినటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనము మన యొక్క జీవితానికి మనకు అప్లై చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం చూసినట్టయితే మొదటి వచనం నుంచి కూడా 13వ వచనంలో చూస్తే అవినీతి గుమస్తా గురించి, ఏదైతే ఒక వ్యక్తి తన యజమాని దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి తన యొక్క ఆస్తిని మొత్తంలో ఉన్నటువంటి లెక్కలు అప్పచెప్పినప్పుడు తను చేసినటువంటి మోసపూరితమైనటువంటి విషయాలు చేస్తూనే ఆ యొక్క గుమస్తా ఏ మాదిరిగా యుక్తిగా కలిగి ఉండి ఆ యొక్క యజమాని మెప్పును పొందాడు అనే విషయాన్ని, అటువంటి ఒక గుమాస్తాయే అటువంటి మెప్పును పొందినప్పుడు దైవ చింతన కలిగినటువంటి ఈ లోకంలో ఉన్నవారు మనము మన జీవితాలలో కూడా మనము నిత్య జీవితంలోని మనం ప్రవేశించుటకు ఎటువంటి యుక్తి మార్గాన్ని మనం కలిగి ఉండాలనేది విషయాలను మనకి ఇక్కడ పొందపరచడం జరిగింది. కాబట్టి నేటి దినము మనం ఈ యొక్క మాటలను ధ్యానించుకున్న ప్రకారంగా మన జీవితాల్లో కూడా మన ఇరుగు పొరుగు వారు కానీ, మన తోటి వారు కానీ, మన తోటి ఉద్యోగస్తులు కానీ ఈ లోకంలో ధనము కలిగి ఉన్నవారు ధనాపేక్షగా మారకుండా వారి జీవితము దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి జీవితాన్ని ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా దీనులుగా ఉన్నవారిని, దరిద్రులుగా ఉన్నవారిని ఈ లోకంలో దేవుడు వారి పట్ల వారి శిక్ష కాదు, వారి యొక్క జీవిత భాగంలో ఒక భాగంగా వారిని మనం కనికరమైన హృదయాన్ని కలిగి ఉండాలని, మనం సహాయం చేసే హృదయాన్ని మనం కలిగి ఉండాలని
మనము ఈ రోజు విన్న ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. మరి కాబట్టి ఈ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మన జీవితానికి అప్లై చేసుకొని ఈ లోకంలో ఎప్పుడైనా సరే మనకి ఇటువంటి సందర్భాన్ని కానీ ఇటువంటి క్రియలు మన ముందు జరగాలి అనుకున్నప్పుడు మనం దేవునికి ప్రార్థించుకొని ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుని అడిగి ప్రార్థించుకుందాం. తల వంచుకున్నట్టయితే కలిసి ప్రార్థించుకుందాం. మహిమ గల మా దేవ, కృపగల మా తండ్రి, వందనాలు ప్రభువా. నేటి దినము ప్రభువా, లోకాసు సువార్త 16వ అధ్యాయంలో పొందుపరిచినటువంటి గొప్ప ఉపమానాలను, అదే విధంగా ప్రభువా తండ్రి ఒక ధనవంతుడి విషయాన్ని, ఒక దరిద్రుడి విషయాన్ని ప్రభువా తండ్రి మీ వాక్యానుసారంగా మేము ధ్యానించుకోవడం జరిగింది. ప్రభువా మా జీవితాల్లో కూడా ప్రభువా మా మనస్సులు, మా హృదయాలు, మా తలంపులు, మా ఆలోచనలు ప్రభువా తండ్రి నాయన సహాయం చేసేవారంగా మా దగ్గర మేము ఒకవేళ ప్రభువా మీరు ఇచ్చిన కృపచేత మేము ధనవంతులమైనా కూడా ప్రభువా శోధనలోని సాతానుతో ప్రభువా తండ్రి మా జీవితం ఉండకుండా ప్రభువా మేము నీ యొక్క ఉపమానాల ద్వారా తెలుసుకున్న మాటల ద్వారా నువ్వు బోధించినటువంటి అనేకమైన విషయాల ద్వారా ప్రభువా నీవు చెప్పిన నియమాలు బట్టి, నువ్వు చెప్పిన ఆజ్ఞలు బట్టి మేము నడుచుకున్న వారంగా మేము మా శరీరంను సిద్ధపాటు చేసుకుని మా ఆలోచనలు మేము సిద్ధపాటు చేసుకుని ప్రభువా వాక్యానుసారమైన జీవితాన్ని గడిపే విధంగా ఆశీర్వదించండి ప్రభువా. నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న ధనవంతులు ఎవరైనా ఉన్నా కూడా ప్రభువా తండ్రి వారి యొక్క మనస్సులో ప్రభువా తండ్రి నాయన ధనాపేక్ష లేకుండా ప్రభువా తండ్రి నాయన వారి హృదయాలలో ప్రభువా తండ్రి వాక్యాన్ని ప్రభువా తండ్రి వాక్యానుసారం జీవించే శక్తిని వారికి కలుగు చేయండి. వారి బలహీనతలను ప్రభువా తీసివేసి సత్యవంతమైన జీవితాన్ని ప్రభువా తండ్రి అర్థవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేలాగా ప్రభువా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అన్నది ఆహారం లేని మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించే ప్రకారముగా తండ్రి మా అపరాధము క్షమించండి. శోధన నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు ధ్యానించుకున్న మాటలు మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం తర్వాత మన యొక్క వ్యక్తిగత జీవితం, మన యొక్క కుటుంబము, అదేవిధంగా మన పిల్లలు సంతోషంగా బయలుదేరి వెళ్ళి వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని సంతోషంగా పూర్తి చేసుకుని వచ్చి వారి యొక్క క్రియలలోని వారి యొక్క కార్యక్రమాల్లో దేవుడి కృప మెండుగా ఉండేలాగా మనందరం కూడా ఈరోజు ధ్యానించుకున్నటువంటి మాటలను బట్టి గాను మనం ప్రార్థించిన ప్రార్థన బట్టి దేవుడు ఆశీస్సులు మన యందు ఉండాలని మనం కోరుకుందాము. మరి రాబోయే కార్యక్రమంలో తిరిగి మళ్ళీ మనందరం కలుసుకొని రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకున్నకు ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దేవుని పరిశుద్ధ నామములో అందరికీ కూడా